ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో గడిచినటువంటి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే రీతిగా గడిచినటువంటి సంవత్సరంలో 31వ తేదీ రాత్రి ఇట్లాగే కూర్చొని ఇదే 2024 సంవత్సరం కోసం ఇట్లాగే మనం కూడా వేచి ఇది కొత్త సంవత్సరం అని భావించుకొని సంతోషంగా ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇది ఇప్పుడేమైంది? ప్రారంభం 1వ తేదీ జనవరి మొదలుకొని డిసెంబర్ నెల 31వ తేదీకి వచ్చేసరికి ఇది పాత సంవత్సరం అని మన నోటి చేత పిలువబడతా ఉంది. అంటే ఈ ముగింపులోకి వచ్చిన తర్వాత పాత సంవత్సరంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరుసటి రోజుకి సంవత్సరం మారిపోతుంది, నెల మారిపోతుంది, తేదీ కూడా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నటువంటి సంతోషంతో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ ఆ 1వ తేదీ మొదలుకొని ఈ డిసెంబర్ నెల 31వ తేదీ వరకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను మన కన్నులారా మనం చూచాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబాల్లో ఎన్నోసార్లు ఒడిదుడుకుల పరిస్థితులు వచ్చాయి, కన్నీటికి కారణమైన పరిస్థితులు వచ్చాయి, కోపాన్ని రేపినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు మన కృంగదీసినటువంటి స్థితిగతులు మన జీవితాల్లోకి వచ్చాయి. సంవత్సరం ప్రారంభం మొదలుకొని ఈ ముగింపు వరకు మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఒకసారి మనం ఆలోచనలోకి కనుక దానికి తీసుకుంటే, ఒకసారి మనం కనుక వెనుక తిరిగి మనం కనుక ఆలోచన చేసుకుంటే కన్నీరు రాకుండా ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకనంటే వాటన్నిటిలో నుంచి మనం ఇప్పుడు చిట్ట చివరి రోజు వరకు మనం నెట్టుకుంటూ వచ్చాం. అయితే దేవుడు తన కృపలో మనందరినీ కూడా భద్రపరిచాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే ఆయన్ని స్తుతించకుండా మనం ఉండలేము. ఎన్నో గంటలు దాటిపోయాయి, నెలలు దాటిపోయాయి, రోజులు దాటిపోయాయి, సంవత్సరం కూడా ముగింపులోకి వస్తూ ఉంది. వీటన్నిటి మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా మనం ఏమాత్రం కూడా ఉండలేము. కన్నీరు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, లేదా కృంగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, నిట్టూర్పు కలిగిన పరిస్థితులు మన వెనకాల ఉండుండొచ్చేమో, కానీ ఇదిగో వాటన్నిటిలో నుంచి మనం దాటుకొని అక్కడెక్కడ కూడా మనము పడిపోయిన స్థితిలో మనం ఉంచకుండా మరలా తిరిగి ఇక్కడ వరకు దేవుడు తీసుకొచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తనల భాగము 103వ కీర్తన 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎందుకో ఈ రాత్రి వేళ మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించి ముగించటం మనకు ఆశీర్వాదకరమని నా ఆలోచన. దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. ఇదిగో క్రొత్త సంవత్సరం ప్రారంభంలో మనం దేవుని యొక్క సన్నిధి కోసం ఏ సంతోషంతో అయితే మనం ఉన్నామో, ముగింపులో కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతటిని గుర్తు చేసుకొని, అన్ని పరిస్థితులు మనకు తోడున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, పెద్దలు అంటారు కష్టాలనేవి మనుషులకు రాకుండా చెట్లకి పుట్లకి వస్తాయా అని ఆ మాట అనేకుల నోట మనం వింటూ ఉంటాం. మనిషి అని పుట్టినాక ఒడిదుడుకులు గుండా ప్రయాణించాల్సిందే.
ఎత్తుపల్లాలు అనేవి సహజం, ఆటుపోట్లు అనేవి సహజం. అలాగని చెప్పానని మనం అలాగే ఉండిపోవాలని దేవుని చిత్తం కాదు. దేవుడు పరిస్థితుల్లో గుండా మనకు నేర్పుతూ వస్తాడు. మనం తట్టుకోలేమో అని అనుకునేటువంటి పరిస్థితి వరకు తీసుకెళ్ళి మరలా లేపి నిలబెట్టి మనల్ని మరలా తిరిగి సంతోష పెట్టడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయినా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆయన బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మనం మర్చిపోకూడదు. ఇదిగో భయభక్తులు కలిగినటువంటి మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే, ప్రారంభంలో ఆయన కృపను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నామో, దేవా ఈ నూతన సంవత్సరాలకు మాకు అడుగు పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పని క్రొత్త సంవత్సరంలో మనం పలికిన మాట ఏదైతే ఉందో, ముగింపులో కూడా ఆయన చేసినటువంటి మేలులన్నిటిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు ఆయన సన్నుతించాలి అంటే, ఆయనే మనలను కాపాడిన వాడై ఉన్నాడు. మనల్ని కాపాడిన వాడై ఉన్నాడు. 121వ కీర్తనలు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే అదండి, యెహోవాయే నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయన కాపుదల మనకు లేకపోయినట్లయితే, ఆయన సంరక్షణే మనకు లేకపోయినట్లయితే, ఇదిగో ఈ సంవత్సర కాలం అంతట్లో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీవు ఈ దినాన్ని చూస్తావన్న గ్యారెంటీ లేనిటువంటి దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, యెహోవాయే నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయన కాపుదల లేకపోతే మనం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం. అనుకుంటాం, ఆశపడతాం, కానీ ఆశించినవన్నీ కూడా భంగమైపోతాయి. మనం చేసినటువంటి ప్రతి ఆలోచన కూడా నిరర్ధకమైపోతుంది. ఏమాత్రం కూడా అనుకున్నాడు రాత్రి, కానీ తెల్లారేసరికి అలాంటి మాట మన నుండి వినపడకుండా దేవుడిచ్చినటువంటి సంరక్షణకై, దేవుడిచ్చినటువంటి కాపుదలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను ఆయన తన కాపుదలలో నన్ను భద్రపరిచి ఉన్నాడు. ఆయనే గనక నన్ను కాపాడకపోతే 124వ కీర్తన 1వ వచనం అంటాడు పక్కనే, ఇదిగో మనుష్యులు మనకి మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనమైని రగిలికొన్నప్పుడు, యెహోవాయే గనక మనకు తోడై ఉండకపోతే వారు మనలను ప్రాణములతోనే మృంగివేయుదు. దేవుని ప్రొటెక్షను, దేవుని కాపుదల, దేవుని యొక్క సంరక్షణ మనకు లేకపోతే, వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులు మన మీదకి లేచినప్పుడు, మనలాంటి వారే, మనలాంటి స్వభావం కలిగిన వారే, మనతో తిరుగుతున్నటువంటి వారే మనుషులు మన మీదకి లేచినప్పుడు, యెహోవాయే గనక మనకి కాపుదలను ఇవ్వకపోతే, ఆయనే గనక మనల్ని కాపాడకపోతే, వారి యొక్క ఆగ్రహము మన మీద రగులు కొనినప్పుడు వారు మనలను ప్రాణములతోనే మృంగివేయుదు. ప్రాణములతోనే మృంగివేయుదు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణలో మనం నిలిచి ఉన్నామన్న గ్రహింపుడు మనం కలిగి ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, 4వ వచనం అంటాడు, జనములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును.
ప్రవాహములు, ఘోషించు జలముల మన ప్రాణముల మీదుగా పొర్లి పారుయుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఎప్పుడు దేవుడు నాకు తోడై ఉండకపోతే, దేవుడే కనుక నన్ను పట్టించుకోకపోతే, ఆయనే కనుక నా ప్రక్కన నిలబడకపోతే, ఆయనే నాకు కనుక సహాయకుడై ఉండకపోతే, ఆయన కాపుదలే కనుక నాకు లేకపోతే ఏమని చెప్తారంట ఇశ్రాయేలీయులు? వారు దేవుని ఎరిగిన వారై ఉన్నప్పటికీ, దేవుని వెంబడిస్తున్న వారైనప్పటికీ, దేవుని యొక్క కాపుదల వారి మీద లేకపోతే వారు అంటారు, ఇదిగో మనుషులు మా మీదకి లేచినప్పుడు వారు మమ్మల్ని ప్రాణములతోనే రింగివేసి ఉందురు అని చెప్తారట, దేవుని కాపుదల లేకపోతే. రెండోది, ప్రవాహ జలములు వారి మీద పొర్లి పారినప్పటికీ, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన మీద, మన ప్రాణముల మీద పొర్లిపారుయుండును అని అంటారంట. దేవుడు గనక కాపుదల లేకపోతే, దేవుడే గనక సంరక్షించకపోతే ఏం చేస్తాయట? ప్రవాహ జలములు కూడా మనల్ని ముంచివేసి ఉండేయట, ముంచివేసి ఉండే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉండగా వారు అనుకొని ఉండొచ్చు, ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం నుండి తప్పించుకొని ముందుకి వెళ్ళలేము, వెనక చూడబోతేనేమో ఫరో సైన్యమేమో తరుముతా ఉంది, వెనక చూడబోతేనేమో ఏదో సామెత ఉంది కదా, వెనక చూడబోతే గొయ్యి, ముందు చూడబోతే నొయ్యి. ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి? ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. ముందుకి తొందరపడి ముందుకు వెళ్దామా, మునిగిపోతాం. వెనక్కి వెళ్దామా, ఫరో చంపేస్తాడు. ఇక ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో దేవుడే నా దిక్కు అన్నారట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. దేవుడు మోషేకి సెలవిస్తా ఉన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు అని అన్నాడు. ఇప్పుడు ఎవరు మోషేకి సహాయకుడై ఉన్నాడు? దేవుడు మోషేకు సహాయకుడై ఉండకపోతే ఆ ప్రవాహ జలములలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు నుంచి తప్పించుకున్నదంతా కూడా వ్యర్థమైపోయి ఉండేది. వారు చేసిన ప్రయాణం అంతా వ్యర్థమే. ఇదిగో మోషేను నమ్ముకొని వారు కూడా వ్యర్థులైపోయి ఉండేవారు. కానీ మోషే నమ్ముకున్న దేవుడు మాత్రం మోషేను కాపాడాడు, మోషేను వెంబడిస్తున్న ప్రజలను కూడా కాపాడాడు. ఆయన కాపుదల ఎర్ర సముద్రము నుండి 6 నెలల వైపు నడిపించడానికి కారణమైందట. ఇక్కడ భక్తుడు అంటాడు, దేవా నీవే గనక మమ్మల్ని కాపాడకపోతే, నీవే గనక మాకు తోడై ఉండకపోతే, నీవే గనక మమ్మకు సహాయకుడు అయి ఉండకపోతే, ఇదిగో మనుషుల యొక్క ఆగ్రహమునకు మేము ఎప్పుడో బలైపోయి ఉండేవాళ్ళము. రెండోది, ప్రవాహ జలములు మమ్మల్ని ఎప్పుడో ముంచివేసి ఉండేవి. ఇదిగో నీవు సహాయకుడు అయి ఉన్నావు గనక, నీవు మాకు తోడై ఉన్నావు గనక, నీ కాపుదల్లో మేమున్నాము గనక మేము కాపాడబడ్డానికి కారణమైంది. నీవే మా కాపుదలకు సంరక్షకుడు అయి ఉన్నావని అక్కడ ఉన్నటువంటి భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొక మాట అంటాడు 6వ వచనంలో, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. ఎవరి పండ్లకు వేటగా అప్పగింపలేదు అంటే పరిస్థితులేమో చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతా ఉన్నాయి. ఎప్పుడు మనల్ని మృంగుదమా అన్నట్టుగా సాతానుడు వల్లొడ్డుతా ఉన్నాడు ఏదో ఒక కోణంలో. అది అనారోగ్యం ద్వారానే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల ద్వారానే కావచ్చు, లేదా సమస్యల ద్వారానే కావచ్చు, కుటుంబ ఇబ్బందుల పరిస్థితుల గుండానే కావచ్చు. ఏదో ఒక పరిస్థితుల్లో మనలను ప్రాణములతో మృంగివేయాలని, మనల్ని కనుమరుగు చేయాలని దుష్టుడు కలిగిస్తున్నటువంటి ప్రతి అలజడిని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. వాని వేటకు అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. దేవుడు
వారి పనులకు అప్పగించకుండా, వారికి అప్పగించకుండా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నిన్ను దారి చుట్టుముట్టేసినవి అనుకున్నటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ వాటన్నిటిలో నుంచి యెహోవాయే నిన్ను కాపాడుతున్నాడు. దాని క్రింద వచనంలో అంటాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వల్లనే. అదండి మనకు సహాయకుడు ఎవరు? భక్తుడు అంటాడు, ఇదిగో నేను కొండల వైపు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాను అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుతా ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, ఆయనే మనకు సహాయకుడై ఉన్నాడు. ప్రతి పరిస్థితులలో, ప్రతి ఒడిదుడుకులలో నుండి, ప్రతి ఇబ్బందులలో నుండి, ప్రతి కష్టములలో నుండి, ప్రతి సమస్యలలో నుండి, ఇదిగో సంవత్సరం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. కనుక పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకొని ఉండటానికి కారకుడు దేవుడై ఉన్నాడు. ప్రవాహ జలములు మన మీద పొర్లి పారకుండా మనం లేపి నిలబెట్టినటువంటి దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. కనుక భక్తుడైన దావీదు అంటాడు, ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేన్ని మనం మర్చిపోకూడదు. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన ఇచ్చినటువంటి క్షేమము, ఆయన ఇచ్చినటువంటి భద్రత, ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఈవులను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, గడిచినటువంటి సంవత్సరం మొదలుకొని ముగింపు వరకు నీ రక్షణలో నేను కొనసాగడానికి మీరు ఇచ్చినటువంటి కృపయే నాకు ఆధారమై ఉందయ్యా. ఆయనే గనక రక్షించుకోనకపోతే ఇదిగో సంవత్సరం ప్రారంభపు దినంలో ఇదిగో దేవుని సన్నిధిలో కూర్చుండడానికి మనం అవకాశం ఉండేదే కాదు. ఆయన ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రారంభంలో దేవుని సన్నిధిలో ఉండటానికి, ముగింపులో కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి. జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లోకరాశి సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడినైన జక్కయ్య అను పేరుగా గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరిను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలండి. జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి సుంకపు గుత్తదారుడై ఉన్నాడు.
ట్యాక్స్ కలెక్టర్ అయి ఉన్నాడు, అంటే పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు తనకున్నటువంటి ధన సమృద్ధి, ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, గొప్ప ధనవంతుడని పేరు మోసినటువంటి ఆ గొప్ప వ్యక్తిగా అక్కడ కనబడతా ఉన్నాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఇతరుకున్నది ఏమిటంటే ధనం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అందం ఉంది, సౌందర్యం ఉంది. అన్ని విషయాల్లో కూడా అతడు గొప్పవాడు అని పేరు పొందాడు. అన్ని విషయాల్లో కూడా అతడు మెరుగ్గానే కనబడుతున్నాడు. కానీ తన జీవితంలో యేసు అనబడిన నామాన్ని మాత్రం గుర్తెరగలేదు. యేసును తన హృదయంలోకి చేర్చుకున్న దాఖలా కనబడలా. ఆయనకు కొత్తగా ఉంది. ఎవరో యేసు అంట, ఇటు వస్తాడంట, ఆయన ద్వారా రక్షణ వస్తుందంట, ఎవరైనా అనని చూడడానికి ఆయన బయలుదేరి, ఎరగని వ్యక్తి కనుక చూడాలన్న తాపత్రయంతో చూస్తూ ఉంటే జనులందరూ కూడా గుంపుకూడి ఉన్నారు. ఆ గుంపు కూడినటువంటి జనులందరినీ దాటుకుని ఆయన చూడలేక ఇప్పుడు ఏం చేశాడు, అతడు పొట్టివాడైనందున ఆ జనుల గుంపు కూడి చూడలేకపోయాను కనుక అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు అదండి ఒక మేడు చెట్టు ఎక్కాడట. కారణం ఏంటంటే ఆయన చూడాలన్న తపన. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడో తపనతో, ఆసక్తితో, అత్యాశతో ఆ మేడు చెట్టెక్కి తొంగి చూస్తున్నాడు. చెట్టు కొమ్మలు కనబడకుండా చేస్తున్నా కూడా చెట్టు కొమ్మలు ఇరుచుకొని మరి ఆయన చూడాలని చెప్పాను తపనతోటి వచ్చాడు. మొత్తానికి యేసు ప్రభుల వారు చెట్టు కిందకు వచ్చేసరికి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించదనని ప్రభువుతో చెప్పాను. చాలండి. జక్కయ్య ఎలాంటి వాడు అంటే అతడు తీసుకునే స్వభావం కలిగిన వాడే కానీ ఇచ్చే స్వభావం లేనివాడు. ఎందుకు ఈ విషయాలని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇదిగో జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉందట. ఇచ్చినటువంటి రక్షణ జక్కయ్య తన యొక్క స్వభావాల్లో వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగోనంటే ఇదిగో తన దగ్గర ఉన్నదంతా కూడా పేదలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడట. నీ జీవితంలో కూడా ఇలాంటి స్థితే దేవుడు అనుగ్రహించాడు. గడిచినటువంటి సంవత్సరాల కాలంలో, అది 12 సంవత్సరాల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 5 సంవత్సరాల క్రితం కావచ్చు, లేదా 2 సంవత్సరాల క్రితం కావచ్చు. జక్కయ్య లాంటి స్వభావంతో మనం ఉన్నప్పుడు మనం అన్ని సంపాదించుకున్నాం. లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా పోగేసుకున్నాం. లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా సమకూర్చుకున్నాం. ఇదిగో కావాల్సిన దాన్ని మాత్రం మనం సమకూర్చుకోలేకపోయాం. రావాల్సినటువంటి రక్షణ మాత్రం ఇంటికి తెచ్చుకోలేకపోయాం. ఇదిగో లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా బట్టి మనకు సంతోషము కనబడక మనము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి ఎరిగి ఆయన నామములో బాప్తిస్మం పొంది
మనము కూడా ఆ రక్షణని కొనసాగించడానికి ఎంతో ఇష్టపడి సంవత్సరాలు ఆ రక్షణ మోసుకుంటూ వస్తూ ఉన్నాం. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మనతోటే దేవుడు ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు రక్షింపబడ్డావో, ఎన్ని సంవత్సరాల క్రితం దేవుడు నీకు రక్షణ ఇచ్చాడో, ఇదిగో జక్కయ్య యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, అప్పటి వరకు యేసును అంగీకరించని వ్యక్తి, యేసు అంటే తెలియని వ్యక్తి, ఏదో చూద్దామనుకుని వచ్చిన వ్యక్తి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి తీసుకెళ్ళేంత ప్రేమ జక్కయ్య నింపుకొని, జక్కయ్య యేసును ఇంటికి తీసుకుని వెళ్ళి, యేసును తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో తెలియదు, కానీ జక్కయ్య ఇప్పుడు బయటకు వచ్చి అంటాడు, ఇదిగో దేవా, నేను నా దగ్గర ఉన్నదంతా కూడా పేదలకి ఇచ్చేస్తానయ్యా. ఇప్పటి వరకు దోచుకున్నాను, దాచిపెట్టుకున్నాను, ఇప్పుడు నాకు దీని వల్ల నాకు ఆనందం లేదు. కాబట్టి ఈ లోకములో సంపాదించింది నేను ఏమాత్రం కూడా నాకు అవసరం లేదనుకొని అది పేదలకు ఇవ్వడానికి ఇష్టపడి ఇప్పుడు ఏమంటాడు, ఆ రక్షణను తన ఇంటికి తెచ్చుకున్నాడట. నీ జీవితంలో కూడా దేవుడిచ్చిన రక్షణ నీవు ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకొని తీసుకొచ్చుకున్నావు, మంచిదే. ఆ రక్షణతో పాటు ఇదిగో పోగొట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో, విడిచిపెట్టినవి ఏవైతే ఉన్నాయో, వదులుకున్నవి ఏవైతే ఉన్నాయో, ఇక నాకు వద్దులే అనుకున్నవి ఏవైతే ఉన్నాయో, నువ్వు పొందినటువంటి 10 సంవత్సరాల క్రితం పొందిన రక్షణ ఏదైతే ఉందో అప్పటి నుంచి, లేదా 5 సంవత్సరాల క్రితం పొందిన రక్షణ ఏదైతే ఉందో అప్పటి నుంచి, ఇక నాకు వద్దులే అనుకొని విడిచిపెట్టినటువంటి జక్కయ్య స్వభావంతో నీవు కూడా వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చినటువంటి నీవు ఈ లోకంలో తిరుగుతూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా, దినాలు గడుస్తూ ఉండగా, ఎక్కడొక చోట ఎక్కడొక ఆలోచనతో, ఎక్కడొక పొరపాటుతోటి, ఎక్కడో ఒక తప్పిదముతోటి, ఇదిగో నువ్వు విడిచిపెట్టినటువంటి వాటిలో ఏదైనా నువ్వు వెంబడించి నీతో పాటు అంటిపెట్టుకొని తీసుకొని వస్తున్నావా అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు విడిచిపెట్టావు, ఆ విడిచిపెట్టిన వాటిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావు, దేన్ని వెంట తీసుకొని వస్తూ ఉన్నావు, దేన్ని ఇంకా కావాలని కోరుకుంటా ఉన్నావు, దేన్ని ఇంకా వదులుకోలేకపోతా ఉన్నావు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. జక్కయ్య అయితే ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఏమీ కూడా ఏమంటాడు, నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతడికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకును మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. కనుక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలన్న ఆశతో ఉంటూనే, దేవుడు నన్ను రక్షించాడు అన్న ఆలోచనతోటి ఇక బల్లకు మనం సిద్ధపడతా ఉన్నాం. కొత్త సంవత్సరంలో మొట్టమొదటి గడియలలో ఆయన బలలో మనం కూడా పాలు పొందాలనేటువంటి ఆలోచన మంచి ఆలోచన. అయితే విడిచిపెట్టబడినటువంటి వాటిలో ఈ సంవత్సరం అంతా కూడా ఏది మోసుకొని వచ్చావు, ఏ విషయాన్ని నువ్వు ఇంకా వెంబడిస్తానే ఉన్నావు, ఏ ఆలోచనకి నువ్వు ఇంకా అవకాశం ఇస్తా ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆలోచన దేవుడు మనకిచ్చినటువంటి తరుణం ఇది. ఏ విషయాల్లో, ఇదిగో ఆయన నిన్ను కాపాడిన వాడై ఉన్నాడు, వేటగాని ఉరికి నిన్ను అప్పగించకుండా యెహోవాయే మనలను కాపాడిన వాడై ఉన్నాడు. ఇదిగో పొర్లిపారు జలములను మనల్ని ముంచివేయకుండానే ఆయన మనలను కాపాడిన వాడై ఉన్నాడు. మనుషుల యొక్క కోపం మన మీదకి రగులు కొనకుండానే ఆయన మనలను
కాపాడిన వాడై ఉన్నాడు. ఉరి తెంపబడినట్లుగా, పక్షి తప్పించుకున్నట్లుగా నీవు కూడా అపాయములో నుండి తప్పించుకొని ఉన్న స్థితి దేవుడు కల్పించినటువంటి గొప్ప కృపయే. కనుక దేవుని రక్షణలో కొనసాగుతూ ఇదిగో లోకములో ఉన్న వాటన్నిటిలో ఏ విషయంలో నీవు ఇంకా 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 అంటి పెట్టుకొని వస్తా ఉన్నా. సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి, కానీ మనము నూతన పరచబడాలి అని అంటే మనము మారి నూతన పరచబడ్డమే. మనం మారాలి. ముందు మనం మారడం అని అంటే పై రూపము కాదు, మన ఆంతరిక స్వభావం మారాలి. సొలొమోను భక్తుడు అంటాడు, ఇదిగో ఇక ముందు ఉండినదే నేడు కూడా ఉండబోవున్నది, కొత్తదేది కూడా లేదు. రేపు ఉదయించే సూర్యుడు ఎల్లుండి ఇంకొక రకంగా ఉదయించడు. ఈ రాత్రి ఉన్నట్లుగా మరొక రాత్రి ఉండదు. మనకు పైకి కనిపించేటువంటి వాటిల్లో మనకు మార్పు కనపడకపోయినప్పటికీ ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇదిగో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయము 9వ వచనం, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. చాలండి. కనుక ఏం చేయాలి? చివరి అధ్యాయంలో అంటాడు 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి. చాలండి. ప్రతి మనిషి కూడా, ఈ భూమి మీద బ్రతికి జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఆలోచన ఒకటే, ఇదిగో మునుపు ఉండినదే రేపు కూడా ఉండబోవున్నది. కాబట్టి చేయాల్సిన పని ఏమిటంటే, ఇది వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునిచు ఉండవలెను. ఇది మానవ కోటికి విధి అయి ఉంది. ఈ మార్గం తప్ప, ఈ ఆలోచన తప్ప ఇక ఏది కూడా ఇక మనకు గురి అయి ఉండకూడదు. ఒకే ఒక్క గురి ఏంటి అంటే, ఒకే ఒక్క గురి, ఈ భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి ఉన్నటువంటి విధి. మనిషి చేయాల్సిన పని అదొక్కటే. అది క్రొత్తగా చేస్తే చాలు, అది భయభక్తులతో చేస్తే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండటం మనకు ఆశీర్వాదకరమైంది. కనుక జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనకు ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడిచ్చినటువంటి రక్షణ మనల్ని ఇంతవరకు నడిపిస్తూ వస్తుంది. ఇక సంవత్సరం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఆయన తన కృపను మనకు అనుగ్రహించాడు. ఇక అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు కాపుదలనిచ్చాడు, అన్ని విషయాల్లో కూడా మనకు భద్రతనిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టియే కదా ఈ రోజున మనం ఇక్కడ సజీవ లెక్కలో కూర్చొని దేవుని స్తుతించడానికి కారణమైంది. ఆయన కాపుదలలో ఉన్న మనం, ఆయన ఏమి కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా మనం యొక్క ప్రయాణమును కొనసాగించాల్సిన బాధ్యత మనము చేయాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు,
ఆయనను మనము ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. కారణం ఏంటంటే భక్తుడు అంటాడు, కీర్తనకారుడు ఏమంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన మేలు, ఇగో ధనవంతుడిగా ఉండుట కంటే రక్షణ పొందినటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డం జక్కయ్యకి ఎంతో ఆశీర్వాదకరంగా ఎంచుకొని, జక్కయ్య తనకున్న పేరంతటిని కూడా వదులుకొని ఇదిగో దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటా బ్రతికాడట. కాబట్టి జక్కయ్య జీవితంలో చేసిన మేలు, దేవుడిచ్చిన రక్షణ, ఆ రక్షణను బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. ఒడిదుడుకు పరిస్థితుల్లో నుండి లేవనెత్తినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి కాపుదలను బట్టి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీ జీవితంలో ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా ఎన్నో పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తే నీ ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన నీకు కాపుదలను ఇచ్చిన వాడై ఉన్నాడు, ఆయన నీకు సంరక్షణ ఇచ్చిన వాడై ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మీ జీవితంలో దేవుడు ఇంతకాలం ఇచ్చిన కృప